అందరికీ నమస్కారములు. ఈ కార్తీక పురాణం 30 రోజులు నా యొక్క వీడియోలను చూచి లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేసిన అందరు సభ్యులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇంకా ఆదరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 30వ రోజు 30వ అధ్యాయం. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రములో సౌనకాది మహామునులకందరకును సూత మహాముని తెలియచేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించిరి. 1000 నోళ్ల కొనియాడిరి. సౌనకాది మహామునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమునందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరమును తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏమైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నసుగు ఉత్తమైనదెవరు? ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమునిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడు ఆ ప్రశ్నలను విని, ఓ మునులారా, మీకు కలిగిన సందేహములను తెలుసుకోవలసినది. కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు నచ్చి పుణ్యము దాన ధర్మము ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణనుకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించున్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతయే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించేదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలెను. దేవాలయమునకు వెళ్ళి హరిహరాదులను పూజించవలెను. తనకు ఉన్నదానితో కొంచెమైనా దీపదానము చేయవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమును కానీ శివాలయమును కానీ ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులు కాగలరు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక కానీ లేక ఆచరించే వారిని చూచి ఎగతాళి చేసిన కానీ వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములు పాలొకటియే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానాహింసల పాలు కాగలరు. అంతేకాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాదిహీన జన్మలెత్తుతుందరు. కార్తీక మాసములో కావేరి నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖములను అనుభవించటేగాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారికున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందు గలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనని కోరిక పుట్టును.
దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్న కార్తీక వ్రతమన్న ఏవగింపు అహస్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి అటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము కావించి జాగారం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనమిడినచో నెల రోజులు చేసిన పూజా ఫలము సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకములు వచ్చును. ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుని సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును. ఇది 30వ అధ్యాయం 30వ రోజు ఆఖరి రోజు పారాయణం సమాప్తం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతాకారం వచగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణుం భవవయహరం సర్వలోకైకనాథం. ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అరుణాచల శివ. ఓం నమః శివాయ నమః.